ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, మీరు మా కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరించాలనుకున్నా, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేయాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రాబోయేది జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అబ్బా, రోజా అనిందంటే ఇక కూటమి ప్రభుత్వం వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఏది అంటే అది జరగదు. రోజా ఆ విషయం మనం మన తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడనేది ఓడిపోయాడు, క్రికెట్ మ్యాచ్లో కప్పు కొడతారన్నది వెళ్ళిపోయింది. ఇట్లా ఏది రోజా ఐరన్ టంగ్ విషయంలో ఏది మాట్లాడితే అది జరగదు. కాబట్టి 2029లో వచ్చేది జగన్మోహన్ రెడ్డి అంటుంది కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి ఈ విషయంగా కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజాకి ఇంత మంచి పేరుందని వేణుస్వామి కూడా చెప్పడు. కానీ మొత్తానికైతే రోజా టంగే. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వైసీపీ పార్టీ వస్తుందేమో, మళ్ళీ గెలుస్తుందేమో అనేటటువంటి ఒక భయాన్ని ఇసిపెట్టేసి ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోవచ్చు.